మీరందరూ కూడా చక్కగా ఇవాళ అమావాస్య, ఆదివారం అమావాస్య అంటే కొన్ని గ్రహాలు ఇవాళ చెంచలించడానికి పొలిమేర మీద చాలా ఎన్ని చెప్పకూడదు, పరిస్థితులు చాలా విషమయంగా ఉంటాయి. కాబట్టి ఏదో గుడికి వెళ్ళి ఏదో ఒక టెంకాయో ఏదో కొట్టుకొని కాస్త ప్రదర్శన చేసుకొని కాస్త పెందల కాడ అంటే గడియలు ఎక్కువ అవ్వకుండా 10 ఆ టైం అవ్వకుండా మీరు కొంచెం ఒక అడుగు ముందు ఇంటికి వెళ్ళండి ఇవాళ. అయితే మీరు ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పే విధంగా చేసుకోండి. మీ ఇంటిపై ఉన్న చెడు పీడలు కూడా తొలగిపోతూ ఉంటాయి అని నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు చాలామంది ఆర్థికంగా బాధపడుతూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు అవ్వచ్చు, పాడి పంటలు అవ్వచ్చు. పాడి అంటే పాలు, పంటలు అంటే ఏ వరి పంటో ఏదో మొక్కజొన్న పంటో వాటిలో చాలా లాసుపోతూ ఉంటారు. ఎంత చేసినా మాకు కలిసి రాలేదు అంటూ ఉంటారు చాలామంది. సరే, అలాంటిది ఏమన్నా మీకు ఎదురవుతుంటే కీడు ప్రభావంగా నన్ను వెంబడి సంప్రదించండి. నా వీడియో మీద నాది ఫేస్బుక్లో ఉంటుంది, ఈ ఛానల్లో ఉంటుంది. నా వీడియో మీద నా ఫోన్ నెంబర్ ఉంటుంది. చేయండి, నేను మాట్లాడి ఇది ఇలా చేసుకొని చెప్తాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నమః. ఓం నమో నాగశేషాయ. ఓం లోకండేశ్వరాయ నమః. ఓం నమో భగవతే నమః. ఓం నమో ఆదిశేషాయ. ఓం నమ తల్లి మదమ్మ నాగమ్మ తల్లి వేడుకున్న మదాకి జై. ఓం నమో నమః. నమో ఆదిశేషాయ. ఓం నమో భగవతే నమః. జై నాదండి నాగుకి, నాగలోక శక్తి అధిపతులకి జై. ఓం ఓం మదాకి జై. అమ్మ గన్నమ్మకి జై. మమ్మ గన్నమ్మ తల్లికి జై. మాత.